కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఫోక్సో కేసులో జనాగ్రహానికి జడిసి ఎట్టకేలకు రేవంత్ సర్కార్ కదిలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతనిపై అదనంగా తీవ్రమైన సెక్షన్లను చేర్చారు. భగీరథ్ చేసింది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను మార్చారు. నేరం రుజువైతే అతనికి 20 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అటు బాధితురాల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్ కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలంటూ కరీంనగర్లో బండి సంజయ్ బంధువులకు నోటీసులు అందజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై పోక్సో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతడిపై పోక్సో కేసును నమోదు చేసిన పోలీసులు అతడిపై వచ్చిన ఆరోపణల తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారి పోక్సో చట్టం సెక్షన్ 51 రెడ్ విత్ 6 ను జత చేశారు. ఇదివరకు లైంగిక వేధింపులుగా భావించిన పోలీసులు ఇప్పుడు సెక్షన్లను మార్చడంతో కేసు తీవ్రత మరింత పెరిగి చట్టం నుంచి భగీరథ్ తప్పించుకోలేని స్థితికి వచ్చాడు. పోలీసులు తాజాగా జత చేసిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. కేసు మరింత తీవ్రంగా ఉండే పక్షంలో మరణశిక్ష కూడా పడవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారి రితురాజ్ గైక్వాడ్ కు అప్పగించిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు భగీరథ్ను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని కరీంనగర్లో బంధువులకు నోటీసులు అందించారు. ఈ నెల 8న బాధితురాలైన మైనర్పై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆమె తల్లి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పోలీసులు హైడ్రామా మధ్య సెక్షన్ 74, 75 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 మేరకు కేసును నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాల నుంచి మహిళా అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలు నిజం చెప్పకుండా ఉండేలా ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సోమవారం కూకట్పల్లి జోన్ డీసీపీ రితురాజ్ ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. వెంటనే దర్యాప్తును చేపట్టిన రితురాజ్ సోమవారం సాయంత్రం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటన గురించి ఆరా తీశారు. అప్పటికే పోలీసులు బాధితురాల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని పరిశీలించారు. అందులో స్పష్టత లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నేరుగా బాధితురాలను కలిసి జరిగిన విషయం తెలుసుకున్నారు. రితురాజ్ నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో చాలాసేపు మాట్లాడినట్లు తెలిసిందే. బాధితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లకు పొంతనలేని విషయాన్ని ఆమె గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జరిగిన నేరం అత్యంత తీవ్రమైనదని గ్రహించిన డీసీపీ ఆ మేరకు కేసులో సెక్షన్లను అలర్ట్ చేయించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 51 రెడ్ విత్ 6 ను జోడించారు. దీంతో ఇప్పటి వరకు లైంగిక దాడికి యత్నంగా భావిస్తూ వస్తున్న ఈ కేసులో బలాత్కారం జరిగినట్లు నిర్ధారణ అవుతుంది. కొత్తగా అరెస్ట్ చేసిన సెక్షన్లతో పోలీసులు మంగళవారం భగీరథ్ కు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు బృందం నోటీసులు ఇవ్వడానికి కరీంనగర్ వెళ్లినప్పుడు అక్కడ భగీరథ్ లేకపోవడంతో అతడి మేనమామ డాక్టర్ వంశీకృష్ణకు అందజేశారు. ఈ మేరకు మధ్యాహ్నం బండి సాయి భగీరథ్ ను విచారణకు తీసుకురావాలంటూ ఆయనకు సూచించారు. ఇదిలా ఉంటే భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని పోలీసులు గుర్తించారు.